అన్యాయానికి ఎదురుగా అగ్ని. నమస్తే. ప్రస్తుతం మనం యానం నియోజకవర్గంలో ఉన్నాం. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ నామినేషన్స్ అయితే పూర్తయ్యాయి. సో రేపటితో ఏదైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరైతే వేశారో గుర్తులు కూడా రాబోతూ ఉన్నాయి. సో ఏదైతే ఏప్రిల్ 9న జరిగే ఓటింగ్ సంబంధించి సో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బరిలో ఉండడానికి సో బలరాం గారు అయితే నామినేషన్ వేయడం జరిగింది. సో ఒక రిటైర్డ్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి కూడా రాజకీయాల్లో రావాలనే ఆలోచన వారికి ఎందుకు వచ్చింది? ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మళ్ళీ ఈ ఏజ్లో సో చాలామంది ఎంప్లాయీస్ని మనం చూస్తూ ఉంటాం, ఒక రెస్ట్ మోడ్లోకి వెళ్తూ ఉంటారు. కానీ మళ్ళీ నేను ప్రజాసేవ చేయాలనే ఒక ఆలోచన, ఒక దృక్పథంతో వారిలో ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కూడా ఇంత ఇండెన్స్ అయితే లెక్క చేయకుండా వారు సో ఇల్లులు తిరిగి ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరి వాస్తవంగా సో ఎమ్మెల్యే బరిలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? రేపు గెలిచిన తర్వాత యానం కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? వారి యొక్క మేనిఫెస్టో ఏంది? వారి యొక్క ఆలోచనలు ఏంది అనేది యానం ప్రజలకైతే సో మన ఛానల్ ద్వారా వివరించే ప్రయత్నం అయితే తెలిపే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు సార్. సో మొదటగా సో ఎలక్షన్ వేడి ఈ సమ్మర్కి మీ ఎలక్షన్ హడావిడి కూడా సో తోడైనట్టున్నారు సార్. అవును సార్. అవును. సో మొదటగా మాట్లాడుకుంటే సార్ మీ యొక్క ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే వర్క్ చేశారు. సో ఎక్కడ సార్ ఎక్కడెక్కడ వర్క్ చేశారు? మీ యొక్క కెరీర్ ఏ విధంగా కొనసాగింది? అందరికీ నమస్కారం. యానంలో ఉన్న ఓటర్ మహాశైలందరికీ నమస్కారం. నేను యానంలో ప్రజానికని అందరికీ సుపరిచితుడిని. నేను పరంపేట అనే యానంకు సంబంధించిన పరంపేట అనే గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని. యానంలోనే BA వరకు చదివిన వాడిని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో MA ఎకనామిక్స్ చదివిన వాడిని. ఆ తర్వాత నిరుద్యోగిగా కొంతకాలం గడిపిన తర్వాత పుదుచ్చేరి ప్రభుత్వంలో మొట్టమొదటిగా పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశాను. తర్వాత మళ్ళీ స్టోర్ కీపర్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. తర్వాత ఇన్వెస్టిగేటర్గా ప్లానింగ్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ పాండిచేరిలో పనిచేశాను. తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా పనిచేశాను. తర్వాత తహసీల్దార్గా పనిచేశాను. తర్వాత డిప్యూటీ డైరెక్టర్ సివిల్ సప్లైస్ కమ్ అండర్ సెక్రటరీగా 2012 నుంచి పనిచేశాను. 2022లో ఆగస్టులో రిటైర్ అయ్యాను నేను. ఈ మధ్యకాలంలో డిప్యూటీ డైరెక్టర్ సివిల్ సప్లైస్ తర్వాత డిప్యూటీ లేబర్ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. తర్వాత డిప్యూటీ కలెక్టర్గా రెవెన్యూ యానంలో పనిచేశాను. తర్వాత పుదుచ్చేరి ప్రభుత్వంలో అనేక విధులు నిర్వహించాను. పుడా అనే పాండిచేరి అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీలో OSDగా పనిచేశాను. పుదుచ్చేరి హౌసింగ్ బోర్డులో సెక్రటరీగా పనిచేశాను. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో OSDగా పనిచేశాను. చివరి 4 సంవత్సరాలు లేబర్ డిపార్ట్మెంట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పుదుచ్చేరిలో డిప్యూటీ డైరెక్టర్ (బ్రాకెట్లో రూరల్ డెవలప్మెంట్ కమ్ అండర్ సెక్రటరీగా పనిచేసి 2022 సంవత్సరంలో ఆగస్టు నెలలో రిటైర్ అయ్యాను. పదవీ విరమణ చేశాను. పదవీ విరమణ చేసిన తర్వాత నేను నాకు చేతనైనంత వరకు ప్రజాసేవలో చేస్తూనే ఉన్నాను. గత 1.5 సంవత్సరంన్నర నుంచి యానం వచ్చి యానంలో ఒక చిన్న ఇల్లు నిర్మించుకుని అక్కడ జీవిస్తున్నాను. నా సొంత గ్రామం పరంపేట యానం. నేను అనేక సమస్యలను మీ ముందు ఉంచుతున్నాను. ఈ ముందుంచే ముందు నేను ఒక ప్రమాణం కూడా చేయాలనుకున్నాను. యానం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఎంతోమంది అభ్యర్థులు ఉన్నారు. నేను ఏ అభ్యర్థి మీద వ్యక్తిగత విమర్శలు చేయనని మీకు ప్రమాణం చేస్తున్నాను. అలాగే ప్రతి అభ్యర్థి కూడా సంయమనం పాటించి ఎదుట స్వతంత్ర అభ్యర్థుల మీద కానీ ఇతర నాయకుల మీద కానీ వ్యక్తిగత దోషణలు చేయొద్దని మనవి చేస్తున్నాను. ఇక కొన్ని ప్రజా సమస్యలు యానం ఓటర్ మహాశైలందరికీ యానం ప్రజానికానికి నేను అతి ముఖ్యమైన కొన్ని సమస్యలు మీ ముందు ఉంచుతాను. ఒకటి, విద్యా సమస్య.
యానంలో అనేక ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి. అయితే విద్యా ప్రమాణాలు లేదంటే విద్యార్థుల ఉత్తీర్ణత స్థానం తగ్గుతూ వస్తుంది. ఇది ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ప్రైవేటు పాఠశాలలో కూడా ఉత్పన్నమైంది. ఇది ఆలోచించగలరు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు పథకాలను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ ఉత్తీర్ణత స్థానం ఎక్కువగా ఉంది. అక్కడ విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే గణనీయంగా ఆశాజనకంగా పెరుగుతుంది. కారణం ఏంటని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తల్లి బిడ్డల సంక్షేమం గురించి కానీ బాలబాలికల విద్యా పెరుగుదల గురించి కానీ కొన్ని పథకాలు చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏ బాలబాలికలు చదువుకుంటున్నారో ఆ బాలబాలికల చదువు నిమిత్తం తల్లిదండ్రుల అకౌంట్కి కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. దానివల్ల అక్కడ తత్ఫలితంగా యానంలో ఉన్న కొంతమంది బాలబాలికలు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చదువుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇది మనం కూడా పుదుచ్చేరి ప్రభుత్వానికి ఈ పథకాల విషయాన్ని వాళ్ళు దృష్టికి తీసుకొచ్చి అదే పథకాలని మన యానంలో కూడా అమలు చేసినట్లయితే మన విద్యా వ్యవస్థ బాగా మంచి దారిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా విద్యా ప్రమాణాలు మనం మెరుగుపరచవలసిన బాధ్యత మనపైనే ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే యానంలో ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం వరకు చిన్న ఆసుపత్రి మాత్రమే ఉండేది. ఆ ఆసుపత్రి ఈ యానం ప్రాంతానికి, యానం చుట్టుపక్కల ప్రాంతాలకి ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని అందించడానికి ఒక పవిత్రమైన ఆరోగ్య సంస్థగా ఏర్పడ్డది. ఇప్పుడు అదే ప్రభుత్వ ఆసుపత్రి 10 రెట్లు పెరిగిన, సిబ్బంది పెరిగిన, ఆ ముందు ఏ ఆసుపత్రులు అయితే ప్రమాణాలతో కూడిన ఆరోగ్య వ్యవస్థని ఏర్పాటు చేశారో ఇప్పుడు పేద ప్రజలు ఆ ఆరోగ్యాన్ని, అవకాశాన్ని పొందలేకపోతున్నారు. కారణం మనం దానికి నిశ్చితంగా పరిశీలించాలి. ఇక్కడ ప్రస్తుతంలో యానం ప్రజలందరూ, యానం చుట్టుపక్కల ప్రజలందరూ గుండె జబ్బులతో కానీ, క్యాన్సర్, కిడ్నీ, లివరు, శ్వాసకోశ వాసులతో ఎన్నో సమస్యలతో, ప్రాణాంతకమైన వ్యాధులతో, ప్రాణాలు తీసే వ్యాధులతో బలైపోతున్నారు. పూర్వం కొన్ని వ్యాధులు ఇక్కడ తెలిసేవే కాదు. ఇప్పుడు ప్రాణాంతకమైన వ్యాధులతో యానం ప్రజలు బలైపోతున్నారు. దీనికి సరైన మార్గం మనం చూపించాలి. దీనికి కారణం ఏంటంటే పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగా నిర్వహించలేకపోవడం, ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం వల్ల కానీ, మనం రోడ్లు సరి అయిన శుభ్రం చేయకపోవడం, ఇంకా వేరే కారణాల వల్ల గాలి, నీరు, వాతావరణంలో కాలుష్యం వల్ల మనకి ఈ అనారోగ్య కారణాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ మనందరం పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి మనపైనే ఉంది. ఇక మూడో సమస్యగా చెప్పాలంటే యానంలో అర్హులైన పేద కుటుంబాల వారికి ఈ ప్రస్తుతానికి సుమారుగా యానంలో 4,000 మందికి గృహ వసతి లేదు. కనీసం గృహాన్ని నిర్మించుకోవడానికి ఇంటి స్థలం కూడా లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదంతటికి కారణం ఆర్థిక ఇబ్బంది. వీరందరూ అద్దె ఇంట్లో కానీ, బంధువుల ఇంట్లో కానీ కాలం వెలుపుచ్చుతున్నారు. వీరిలో చాలామంది ప్రభుత్వానికి దరఖాస్తులు కూడా చేసుకుని ఉన్నారు. గతంలో పట్టాలు ఇచ్చినా కానీ ఇప్పుడు జనాభా పెరుగుదల వల్ల కానీ, లేదంటే కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల కానీ ఈ 4,000 కుటుంబాలు నిరాశ్రయులుగా ఉన్నారు. వీరికి మనం
ఆశ్రయం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత మనకుంది. వీరికి ఆశ్రయం గృహ వసతి కల్పించడానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్ని గుర్తించాలి. లేదంటే ఎక్కడ వీలైతే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూమిని కొనుగోలు చేయాలి. ఇంకొక మార్గం కూడా ఉంది. పుదుచ్చేరి ప్రభుత్వంలో, ఆంధ్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ బహుళ అంతస్తు భవనాలు నిర్మిస్తున్నారు. అదే పద్ధతి ఇక్కడ తీసుకొచ్చి తక్కువ భూమిలో ఎక్కువ బహుళ అంతస్తు కట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ విధానం చేసి మొత్తం మీద అందరికీ గృహ వసతిని కల్పించవలసిన బాధ్యత ప్రజలమైన మనందరి మీద ఉంది. ఇక నిరుద్యోగ సమస్య అనేది యానంలో చాలా ఎక్కువగా ఉంది. చదువుకున్న విద్యార్థినులు, యువకులు చాలామంది ఉన్నారు. కానీ వారికి తగిన ఉద్యోగ భృతి కనిపించడం లేదు. ఒకటి ఓఎన్జీసీ, 2 రిలయన్స్ వారు ఇక్కడ ఉన్నారు. ఈ రిలయన్స్ దీనికి ఓఎన్జీసీకి స్థానిక భూభాగంగా ఇటు యానము, అటు తాళరేవు ప్రాంతంలో ఈ భూభాగాన్ని చెందిన ఈ భూభాగాన్ని లోకల్ ఏరియాగా, స్థానిక ప్రాంతంగా గుర్తించి వారు చట్ట ప్రకారం చెల్లించవలసిన 2% వారికి వచ్చే ప్రాఫిట్లో 2% గవర్నమెంట్ కట్టవలసి ఉంది. ఆ భూములు ఆ ధనాన్ని ఉపయోగించి మా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి. ఈ ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ ఈ స్థానిక ప్రాంతం వాళ్ళకి కనీసం 33% ఉద్యోగతిని కల్పించాలి. ఇది మాత్రం వారు కల్పించడం లేదు. దీనిపై ప్రజలు స్పందించాలి. ఒక్కొక్కసారి ఏదన్నా రాజకీయ నాయకుడు ఎవరన్నా రికమెండ్ చేస్తే వారికి ఇస్తున్నారు తప్ప విద్యార్థుల యువకుల అర్హతను బట్టి వారికి ఉద్యోగతను కల్పించడం లేదు. ఇది ఒక కారణం. రెండవది కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక ఖాళీ పోస్టులు ఫిల్అప్ చేసేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడుతున్నారు. అందులో వాళ్ళకి ఇక్కడ యానంలో చదువుకున్న వారికి సరి అయిన శిక్షణ ఇప్పించగలిగితే దాని ద్వారా ఆయా పరీక్షలకి సంబంధించిన నాలెడ్జ్ని సంపాదించుకుని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, ఉద్యోగ భృతిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ నిరుద్యోగ సమస్యని చేసేటప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పుదుచ్చేరి ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ విధానాన్ని మొదలుపెట్టారు. సాధారణంగా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ పోస్టులకి ఖాళీ అయితే దానికి ప్రత్యక్షంగా ఈ పరీక్షలు పెట్టి అభ్యర్థులను సెలెక్ట్ చేయవలసింది ఉంది. కానీ అవుట్సోర్సింగ్ విధానం పెట్టడం వల్ల ఇండైరెక్ట్గా అది రాజకీయ నాయకుల్లో పోయి వారి ప్రభావం వల్ల అనర్హులకి ఈ ఉద్యోగాలు కట్టబెట్టడం జరుగుతుంది. చదువుకున్న యువకులు, విద్యావంతులు, అర్హులైన వారికి ఉద్యోగాలు లేక జీవితాంతం అలాగ ఉన్నారు. యానంలో 35 సంవత్సరాలు వచ్చిన యువకులు ఉద్యోగం లేక, పెళ్ళిళ్ళు చేసుకోలేక వారి జీవితాన్ని నిరర్థకం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని మనందరం చక్కదిద్దాలి. అదేవిధంగా వృత్తి కోర్సుల్లో స్కిల్ ట్రైనింగ్ కోర్సెస్ని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు స్కిల్ ట్రైనింగ్ కోర్సెస్లో వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే యానంలో తాగునీటి సమస్య గురించి చెప్పేటప్పుడు పుదుచ్చేరి ప్రభుత్వంలో కానీ యానంలో పీడబ్ల్యూడీ వారు రోడ్లు, భవనాలు, డ్రైనేజీలు, తాగునీటి సమస్య పనులు నిర్వహిస్తున్నారు. అయితే రోడ్లు, భవనాలు, డ్రైనేజీ వ్యవస్థను, నిర్వహణ వ్యవస్థను కొంచెం అలక్ష్యంగానే ఉంది. ఇక ముఖ్యంగా మంచినీటి సమస్య వచ్చేటప్పటికి మంచినీటికి రోజుకి 2 సార్లు ఉదయాన్నే, సాయంత్రాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఇది మనం గ్రహించాలి. అయితే ఇది ఆరోగ్యానికి సంబంధించిన శుద్ధి చేయబడిన మంచినీరు మాత్రమే వాళ్ళు సరఫరా చేయాలి. ప్రస్తుతం
గత 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా అవే ఉపయోగించడం, దాన్ని రీప్లేస్ చేయకపోవడం వల్ల ఈ పైప్ లైన్ విధానం వచ్చిన లీకేజీల కారణంగా ఇక్కడ మురికి నీరు, లవణము, అనేక కెమికల్స్ ద్వారా ఉపనీటిలు కలుషితమయ్యి అనేక ప్రజలకి అనారోగ్యంతో ఇబ్బందులు పాలవుతున్నారు. ఇది పీడబ్ల్యూడి వారి దృష్టికి కూడా వచ్చింది. ఇది ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే, మనకి సరఫరా చేసే మంచినీరు ప్రతిసారి పీరియాడికల్గా టెస్టింగ్కి పంపించాలి. పుదుచ్చేరి ప్రభుత్వం ఇక్కడికి యానానికి చాలా దూరంలో ఉన్నందున ఇక్కడి నుంచి అక్కడికి టెస్టింగ్ శాంపిల్స్ పంపించాలి. ఈ నమూనాలో పంపుతున్నారా అనేది మనం పరిశీలించాలి. యానం అనేది పాండిచ్చేరి ప్రభుత్వానికి చాలా దూరంలో ఉన్నందున ఈ పాండిచ్చేరి యానం ప్రాంతంలోనే ఒక చిన్నపాటి వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఇక్కడ మనం నిర్మించుకోవాలి. దానికి మనం కృషి చేయాలి. ఆ విధంగా ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం వారు పరిశుభ్రమైన నీటిని ఇంటింటికి సరఫరా చేయాలన్న మంచి ఉద్దేశంతో జలజీవన్ మిషన్ అనే ఒక పథకాన్ని నడిపిస్తున్నారు. పాండిచ్చేరి ప్రభుత్వానికి కూడా కమ్యూన్ పంచాయత్ స్కిల్లో ప్రతి ఇంటింటికి కుళాయి ద్వారా పరిశుభ్రమైన నీటిని అందించడానికి ఇంటింటికి కుళాయి అనేది చేయడానికి కొంత కోట్ల కొలది ఆర్థిక సహాయాన్ని చేశారు. అవి కమ్యూన్ పంచాయతీల్లో నడిచింది. ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అదే పద్ధతిలో పుదుచ్చేరి ప్రభుత్వమే ఈ పథకాన్ని తీసుకుని యానం ప్రాంతంలో 30 సంవత్సరాల క్రితం ఉన్న పాత పైప్ లైన్కి బదులు కొత్త పైప్ లైన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన నీటిని అందించాలని, దానికి మనం కృషి చేయాలని నేను కోరుతున్నాను. యానంలో మున్సిపాలిటీ పురపాలక సంఘం ఉంది. పురపాలక సంఘం